గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేటీఆర్ మాట్లాడుతూ సోనియా గాంధీ ఫ్యామిలీ పైన ఈడీ కేసు అయినా ఇంతవరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యండి పాలిత రాష్ట్రం నుంచి ఇంతవరకు కనీసం స్టేట్మెంట్ చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంట్లో ప్రధానంగా బీజేపీతో కుమ్మక్కై నడుస్తూ ఉన్నారు, అందులో భాగంగానే మాట్లాడలేదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా కలిసిపోవచ్చు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, తెలంగాణ ప్రజలకు విష ప్రచారం చేయడము, అధిష్టానాన్ని తప్పుడుతో పట్టించి రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద వీళ్ళు అన్ని రకాలుగా సామవేద దండోపాయాలు ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ప్రక్రియ కనపడుతుంది. మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారి ఎక్స్ ప్లాట్ఫామ్ మీదకి పోతే రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కూడా రీపోస్ట్ చేసిర్రు. ప్రతి ధర్నా యాక్టివిటీని, తెలంగాణలో జరిగిన ధర్నా యాక్టివిటీ, ఈడీకి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ధర్నాలు జరిగినాయో అవన్నీ కూడా ఆయన హ్యాండిల్లోకి వెళ్ళి రీపోస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కావాలని తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నంలో కేటీఆర్ చేస్తుండు. దాన్ని ఆయనకే విఘ్నత వదిలేస్తున్నా. ఆయన ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లీడర్గా ఉండాలి తప్ప ఒక ద్వేషము, ఒక ఒక చిన్న పిల్లల మెంటాలిటీ, ఒక మెచ్యూరిటీ లేని యాటిట్యూడ్ని చూపిస్తున్నాను. ఇప్పుడు రక్షణ కోసం, భూముల రక్షణ కోసం, చెరువులను కాపాడడం కోసం అని హైడ్రా తెచ్చిరు. పెద్దల జోలికి వెళ్ళట్లేదు, పేదల జోలికి వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు 1.5 year లోపల పెద్ద ఎత్తున భూములు కబ్జా చేస్తారు, వారి కోసం కోబ్రా తీసుకొస్తాం చట్టాన్ని అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు. 10 ఏళ్లలో వాళ్ళు దండుకున్నటువంటి చట్టం ఏందో తెలియదు. 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాక కూడా ఇంకా పిట్టకథలు చెప్తున్నారు. 10 సంవత్సరాల పాలనలో ఎక్కడ దోసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, సన్నబియ్యం అని, భూభారత్ అని, రోజు మంత్రులు, మినిస్టర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎం గారు అందరూ కూడా రోడ్ల మీద కష్టపడి పనిచేస్తున్నారు. దుష్ప్రచారం చేయడానికి లిమిట్ ఏముండదు. అపోజిషన్లో కోబ్రా చట్టం తెస్తాము, మీరు హైడ్రా అంటారు, వాళ్ళు కోబ్రా అంటారు. కోబ్రా అంటే వాళ్ళకు మరి ఏందో ఆయన తాస్పాములతో ఆడుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆడుకోవచ్చు కోబ్రాలతోటి, కానీ ఆయనకు అధికారమే లేదు. అధికారంలోకి వస్తా అని ఆయనంతలో ఆయనే మెస్మరైజ్ అయిపోయి ఆల్రెడీ అధికారంలోకి వచ్చినట్టు కోబ్రా పెట్టినట్టు ఏం చేశాడు ఆయన? కార్తిక్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. కార్తిక్ రెడ్డి చేయాల్సి వస్తుంది. కార్తిక్ రెడ్డి భవిష్యత్తు ఆయన చేతులు ఉంది. మరి ఆయనతో ఆయన ఏది చెప్తే ఈయన తందానా అనకపోతే ఎట్టంటాడు? ఆయన చెప్పింది తప్పని. కార్తిక్ రెడ్డి మంచి తెలివికల్లోడు, కార్తిక్ రెడ్డికి మంచి ఆలోచన ఉంది. కార్తిక్ రెడ్డి కేటీఆర్ కంటే చాలా తెలివికల్లోడు. కేటీఆర్కి అమెరికాలో ఉన్నప్పుడే కార్తిక్ రెడ్డి చిన్నతనంలోనే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైరీ అయినప్పుడు వాళ్ళ మదర్ రాజకీయంలో క్రియాశీలకంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి కార్తిక్ రెడ్డి. తప్పనిసరి పరిస్థితుల్లో పోయి అందులో ఇరికిండు. ఇక కేటీఆర్కి ఎంత బ్రెయిన్ ఉందో ఆయనకు తెలుసు, కానీ ఏం చేస్తాడు? ఆ పార్టీలో ఉండు కాబట్టి ఏం మాట్లాడి ఈయన తందానా అంటాడు. ఇప్పుడు స్మితా సబర్వాల్ ఇష్యూకి సంబంధించి ఆమె రీట్వీట్ చేస్తే హై హైదరాబాద్ అనేటువంటి ట్వీట్ నుంచి ఆమెను సెలెక్టివ్గా నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ ఆమె పోస్ట్ చేశారు. 2000 మంది రీపోస్ట్ చేశారు. వారందరికీ విచారణ పిలుస్తారా, వారికి నోటీసులు ఇస్తారా, పోలీసులకు సహకరించాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మితా సబర్వాల్ గారికి ఒకటి అర్థం కావాలి. స్మితా సబర్వాల్ అంటే ఆమె ఐఏఎస్ ఆఫీసర్. 2000 మంది అనేటోళ్ళు సామాన్యులు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేటామె ఇన్ఫ్లుయెన్షర్. ఒక ఇన్ఫ్లుయెన్షర్గా ఉన్నటువంటి సెలబ్రిటీ కానీ, ఒక ఇన్ఫ్లుయెన్షర్గా ఉన్నటువంటి బ్యూరోక్రాట్ కానీ ఒక తప్పుడు నిర్ణయమో తప్పుడు సమాచారాన్నో వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఇచ్చినప్పుడు సామాన్య ప్రజలు అది నిజం అనుకొని రిపోర్ట్ చేస్తారు. సామాన్య ప్రజల్ని బ్లేమ్ చేసే పరిస్థితి లేదు. ఆమె ఒక బాధ్యత గల అధికారి. ఆమె తప్పు చేయడం, ఆమె సమర్థించుకోవడం కూడా దాన్ని తప్పు పడుతుంది. ఆమె పైన కాంగ్రెస్ ప్రభుత్వం కోపంగా ఉందా, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ లేదా? ఏం జరుగుతుంది? పార్లమెంట్ సభ్యునిగా ఆమెకు ఇండివిజువల్గా చెప్తున్నా, ఆమె ఒక రెస్పాన్సిబుల్ బ్యూరోక్రాట్. ఆమె ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేసి ఇటువంటి తప్పుడు ఫేక్ వీడియోస్ని కానీ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ పెట్టడం తప్పని నేను చెప్తున్నాను. ప్రభుత్వంలో ఉంది, కీలక బాధ్యతలు చూస్తూ ఉంది. రేపు ప్రపంచ అందాల పోటీలు ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతున్న, ఆమె దగ్గర నుండి చూస్తున్నారు. అట్లాంటి కీలక అధికారి పైన చర్యలు ఉంటాయా? నెక్స్ట్ ప్రభుత్వం ఏంటి? ప్రభుత్వం తీసుకోవాల్సిన చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. వాళ్ళు ఏం తీసుకుంటారో చూద్దాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ కామెంట్ పైన. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే 8 లక్షల కోట్లు దోసుకున్న రాష్ట్రంలో మళ్ళీ నాయన ముఖ్యమంత్రి, అది చారిత్రాత్మక అవసరం అంటాడు. దేనికి అవసరమో నాకు తెలియదు. మరి మిగతా వాళ్ళు పోగొట్టం మొదలుపెట్టిండు. రాజశేఖర రెడ్డి గారిని ఆరోగ్యశ్రీకి, చంద్రబాబు నాయుడు గారిని హైటెక్ సిటీకి, మరి వీళ్ళ నాయనని కాళేశ్వరం కోసం గుర్తుపెట్టుకోవాలనో ఏమో మరి ఆయనే చెప్పాలి. రోహిత్ వేముల యాక్ట్కి సంబంధించి అని చెప్తారు. రాహుల్ గాంధీ లేక సిద్ధరామయ్యకి రాశారు, ఈరోజు రేవంత్ రెడ్డికి రాశారు. రోహిత్ వేముల అనే స్టూడెంట్కి జరిగినప్పుడటువంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ఆ రోజు వచ్చిండు. భారతదేశంలో కూడా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ప్రజల గురించి తెలుసుకున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూనేవారు. అట్లీస్ట్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఆయన అనుకుంది, ఆయన ఏదైతే సామాజిక న్యాయం జరగాలన్న ఆలోచనతో ఆయన చెప్పింది. డెఫినెట్గా దీన్ని స్వాగతిస్తున్నాం. దీన్ని ముఖ్యమంత్రిగా డిసిషన్ తీసుకుంటాం. రైట్. ఇది చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ పైన రెస్పాండ్ అయ్యారు. దాంతోపాటు
స్మితా సబర్వాల్ అంశంపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆమె కీలక అధికారిగా ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఆమె పోస్ట్ నుంచి చాలామంది రీపోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆమె కీలకంగా వ్యవహరించాల్సినటువంటి విషయంలో ఆలోచించి చేయాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన మాట్లాడారు. వీడియో జర్నలిస్టు కోటితో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.